వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? పాయింట్లు వచ్చినోడే పోటుగాడు. ఆ పార్టిసిపెంట్స్. హాయ్ గైస్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం 4 సినిమాలు అనేవి ఈ సంక్రాంతి రిలీజ్ అయినాయి. ఈ 4 సినిమాల్లో ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి ఎవరు పోటుగాడిగా నిలిచారనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి ఈ సంవత్సరం వచ్చిన 4 సినిమాలు వచ్చేటప్పటికి హనుమాను, గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా. ఈ 4 సినిమాల్లో ఎవరు ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి పోటుగాడు అన్నది మనం ఒక 5 ఎలిమెంట్స్ బేసిక్గా తీసుకుందామండి. 5 ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి సెంటిమెంటు, యాక్షన్, కామెడీ, డైరెక్షన్, ఇక మనీ కలెక్షన్స్. ఈ 5 విభాగాల్లో ఏ సినిమా అయితే ముందుందో ఆ సినిమానే ఈ సంవత్సరం పోటుగాడు. ఇక మనం చూసినట్టయితే ఫస్ట్ వచ్చిన మూవీ హనుమాన్లో పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. బాగా వర్కౌట్ అనేది చెప్పాలి. ఆడియన్స్ ని బాగా ఇష్టపడ్డారండి. ఈ స్టార్టింగ్ తేజ వచ్చేటప్పుడు ఒక దొంగలాగుండి తన సిస్టర్ కోసమని తను మారిపోయి తన సిస్టర్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇది ప్రేక్షకులు బాగా అలరించిందనే చెప్పాలి. ఈ విధంగా హనుమాన్ మూవీ అనేది సక్సెస్ అయింది. నెక్స్ట్ ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి కొడుతుండ్రా. నెక్స్ట్ గుంటూరు కారం. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కొడుకు తల్లి కోసం పడే ఆవేదన, తన కోసం చేసే యుద్ధాలు, ఇవన్నీ ఈ సినిమాలో చూపించారండి. కొన్ని సన్నివేశాల్లో అయితే ఆడియన్స్ చేత కంటతడి కూడా పెట్టించిందండి ఈ సినిమా. ఆ విధంగా గుంటూరు కారం కూడా సక్సెస్ అయిందని మనం చెప్పాలి. సైంధవ్ ఈ మూవీ వచ్చేటప్పటికి వెంకటేష్ గారి కూతురికి ఒక డిసీజ్ వస్తుందండి జండు పరంగా. ఆ డిసీజ్ని తగ్గించడం కోసం మనకు ఒక ఇంజక్షన్ కావాలి. అది 17 కోట్ల వరకు ఉంటుంది. దానికోసం వెంకటేష్ గారు పడే ఆవేదన, తన కూతురు కోసం చేసే ప్రయత్నాలు, అవన్నీ ప్రేక్షకులని బాగా ప్రభావితం చూపిస్తాయండి. ఈ విధంగా సైంధవ్ మూవీ కూడా సక్సెస్ అయిందని చెప్పాలి. ఓ మాట చెప్తాను, మనసులో పెట్టుకో. ఇక నా సామిరంగా, నాగార్జున గారికను ఇక ఆశిక్ రంగనాథన్ వీళ్ళ మధ్య జరిగే లవ్ ట్రాక్ అనేది చాలా చక్కగా చూపించారండి. అది కూడా కొంచెం డిఫరెంట్గా చూపిస్తారు. ఇక ఆశిక్ రంగనాథన్ గారు చేసే త్యాగాలు అవన్నీ కొంచెం బాగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారండి. ఈ విధంగా ఈ సినిమాలో కూడా సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయిందని మనం చెప్పాలి. నెక్స్ట్ యాక్షన్ పరంగా ఈ హనుమాన్ మూవీలో తేజ గారు స్టార్టింగ్ అంత ఫైట్ చేయరండి. తన వీక్నెస్ని బాగా చూపించారని డైరెక్టర్. ఇక తనకి కొన్ని పవర్స్ వచ్చిన తర్వాత ఫైట్లు చేస్తారు. ఇది బాగా ప్రేక్షకులని అలరించిందనే మనం చెప్పాలి. ఈ విధంగా హనుమాన్ మూవీ కూడా సక్సెస్ అయింది. నెక్స్ట్ గుంటూరు కారం. మనందరూ తెలిసిందే ప్రిన్స్ మహేష్ బాబు ఫైట్లు చాలా బాగా చేస్తారని చెప్పేసి. ఆ విధంగా ఈయన యాక్షన్ మూవీస్ అనేవి త్రివిక్రమ్ గారు డైరెక్టర్గా చాలా చక్కగా చూపించారు. ఈ విధంగా గుంటూరు కారం కూడా సక్సెస్ అయిందని మనం చెప్పాలి. ఇక మనం సైంధవ్ మూవీ చూసినట్టయితే సైంధవ్ మూవీ సినిమా మొత్తం ఫుల్గా ఫైట్సే ఉంటాయండి. ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా సైంధవ్ కూడా సక్సెస్ అయిందని మనం చెప్పాలి. నెక్స్ట్ నా సామిరంగా. ఇందులో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి నాగార్జున గారు ఒక అల్టిమేట్ హీరోగా ఈ సినిమాలో ప్రజెంట్ చేయబడ్డారు. తిరుగులేని హీరోగా ఈ సినిమాలో చూపించారండి. ఫైట్ కూడా చాలా చక్కగా చూపించారు. ఈ విధంగా నా సామిరంగా మూవీ కూడా సక్సెస్ అనేది మనం చెప్పాలి. నెక్స్ట్ కామెడీ పరంగా హనుమాన్ మూవీలో కామెడీ అనేది చాలా చక్కగా ఉంటుందండి. ఇక ఇతనికైనా గడప్ సీనుకి మధ్య వచ్చే సన్నివేశాలు కానీ, ఇక హనుమాన్ మూవీలో గడప్ సీనుకిను తేజకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా చక్కగా ఉంటాయండి. అది ఆడియన్స్ చేత నవ్వులు కూడా చూపిస్తాయండి. ఇక సత్య గారి యాక్షన్ కూడా బాగుందండి ఈ మూవీలో. కొంచెం కామెడీ పరంగా ఈ మూవీ సక్సెస్ అని చెప్పాలి. నెక్స్ట్ గుంటూరు కారంలో కూడా అసలు మహేష్ బాబు గారు వేసే పంచులు, ఆ కామెడీ డైలాగ్స్ అనేవి చాలా చక్కగా వర్కౌట్ అయినాయి మనం చెప్పాలి. గుంటూరు కారం కూడా సక్సెస్ అయింది మనం చెప్పాలి. ఇక సైంధవ్ మూవీలో కామెడీ అయితే సక్సెస్ అవ్వలేదండి, ఫెయిల్ అయిపోయింది. ఇక గడప్ సీని గారికి కొన్ని డైలాగ్స్ ఉంటాయి కానీ ఆ డైలాగ్స్ అనేవి కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయింది. ఇక కామెడీ విషయంలో సైంధవ్ మూవీ ఫెయిల్ అయిందనే మనం చెప్పాలి. ఇక నెక్స్ట్ మన నా సామిరంగా మూవీలో అయితే ఆశిక్ రంగనాథన్ గారి కానీ నాగార్జున గారి మధ్య వచ్చే ఆ లవ్ ట్రాక్లో వచ్చే కామెడీ అయితే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కొంచెం చాలా బాగుంటుంది. కొంచెం బాగా నవ్వు కూడా తెప్పిస్తుందండి. ఈ విధంగా నా సామిరంగా సక్సెస్ అయిందండి కామెడీ పరంగా. నెక్స్ట్ డైరెక్షన్ పరంగా హనుమాన్ మూవీ డైరెక్షన్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి గుంటూరు కారంలో డైరెక్టర్ ఫెయిల్ అయిపోయాడు. స్క్రీన్స్ అనేవి కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయాడు. సిచ్యువేషన్ కూడా కరెక్ట్గా తగ్గట్టుగా అయితే ఏ స్క్రీన్స్ అనేవి లేవండి. గుంటూరు కారం అనేది డైరెక్షన్లో ఫెయిల్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైంధవ్ మూవీ డైరెక్టర్
కరెక్ట్గానే స్కిన్ ప్రజెంట్ చేశాడండి. సైంధవ్ మూవీ డైరెక్షన్ పరంగా సక్సెస్ అయిందే మనం చెప్పాలి. ఇక నా స్వామి రంగ కూడా డైరెక్షన్ పరంగా సక్సెస్ అయిందే మనం చెప్పాలి. ఇంకా కలెక్షన్ పరంగా చూసినట్టయితే హనుమాన్ తక్కువ థియేటర్లో రిలీజ్ అయినప్పటికీ ఇంచుమించు ఒక 80 కోట్ల వరకు కలెక్ట్ చేసిందండి. ఇంకా గుంటూరు కారం ఎక్కువ థియేటర్ రిలీజ్ అయింది. తను ఆల్మోస్ట్ 140 crores వరకు కలెక్ట్ చేశాడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైంధవ్ మూవీ కలెక్షన్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. తక్కువ థియేటర్లో రిలీజ్ అయినాయి కాబట్టి మనం వీటిని కొంచెం పరిగణలోకి తీసుకోకపోవడమే మంచిది. ఇక నా స్వామి రంగ వీటి కూడా స్టార్టింగ్ కలెక్షన్స్ అనేవి బాగానే ఉన్నాయండి. ఇక కలెక్షన్ పరంగా అయితే గుంటూరు కారమే హైలైట్గా ఉంది. ఇక ఈ సంవత్సరం మనం ఈ సంక్రాంతికి పోటీగాడు ఎవరు అంటే హనుమాన్ మూవీ అని మనం చెప్పాలి. ఈ సంక్రాంతికి పోటీగాడు ఎవరు అంటే హనుమాన్ మూవీ. కంగ్రాచులేషన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.